హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పిండి అండి, ఇది గోధుమ పిండి కాదు అండ్ జొన్న పిండి కూడా కాదు, అన్నీ కలిపి ఉంటాయి. రాగులు అన్నీ కలిపి ఉంటాయి. అవి జొన్నలు, రాగులు, గోధుమలు అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళన్నమాట కలిపి నేను పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇందాక చూపించాను కదా, అలా కలిపేసి ఇలా చపాతీలాగా చేసుకోవడమే. నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు. అన్నీ కలిపిన వాటితోనే. దీన్ని రోటీ అంటారా చపాతీ అంటారా నాకు తెలీదు. మేమైతే రొట్టెలనే అనుకుంటాము. ఇలాగే చేసుకుంటాము. చూడండి, ఇలా చేసి పిండి అంతే కలిపి పెట్టుకొని ఒక్కొక్క చిన్న చిన్న ముద్దలు తీసుకొని బాగా రోల్ చేసుకొని దాన్ని చపాతీలాగా ఇలా చేసేసుకోవడమే. రొట్టెలాగా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, చేత్తో అయినా తడుముకోవచ్చు, మనము కొలతో అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి చపాతీలలాగా. అటు రొట్టెలాగా ఇబ్బంది కాకుండా, ఇటు చపాతీలాగా కాకుండా అన్ని మిక్స్తో బాగుంటుంది. రొట్టె కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. ఎప్పుడైనా నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, చాలా రోజుల నుంచి. దీనివల్ల ఏంటంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అన్నీ ఉంటాయి కదా మనకు చిరుధాన్యాలు అందులో. ఇది నేనే ఓన్గా మిల్లుకు ఆడించుకొని వస్తాను. నేను షాప్లో మిల్లు ఆడించి తీసుకొని పిండి నేనే తీసుకొని పోయి అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పోసుకొని, అవి ఎండలో బాగా ఎండబెట్టుకొని పోసుకొని అది మిల్లుకి వేసుకొని వస్తాను. అది కూడా చూపిస్తాను ప్రాసెస్, ఏమేమి వేస్తాను అనేది ఒక వీడియోలో చేస్తాను. ఇలా చేసుకొని నేను దాని పైన వేసుకున్నాను. పెనం పైన బాగా పెనం హీట్ అయింది, వేసుకున్నాను. బాగా హీట్ అయిన తర్వాత రొట్టె కాలిన తర్వాత ఇలా నేను వాటర్ అద్దిన తర్వాత దాన్ని తీసి అలా పెట్టేసుకోవడం. ఇంకా తర్వాత మా పాప కొంచెం గీ ఇష్టపడతారు, బటర్ కానీ గీ కానీ వేసుకుంటూ ఉంటారు అన్నమాట. వేసుకొని ఇంకా కాల్చుకున్నది, పాపనే కాల్చింది. నేనేమో సైడ్లో చేస్తున్నాను. ఇద్దరం, పాప చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను పక్కన అవి చేసుకుంటూ ఇవి మళ్ళీ కర్రీ చేస్తున్నాను. అందులోకి ఆలు కుర్మా చేస్తున్నాను. పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా స్కూల్కి. చూడండి, ఆలు కుర్మా ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అంటే నేను చేసే విధానంలో చూపిస్తున్నాను చూడండి. ఇందాక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాంట్లో కొంచెం పసుపు వేసాను. అవి బాగా ఫ్రై చేసి ఇందాకనే ఇప్పుడు ఆలు ముక్కలు వేసాను. ఆలు ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను. బాగా ఫ్రై అయింది. మూత పెట్టుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మా పిల్లల కోసం అన్నం చేశాను పక్కన. అన్నం కూడా అయింది. చూడండి, అన్నం బాక్స్లోకి పెడుతున్నాను. పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా లేట్ అవుతుందని చెప్పి హడావిడిగా చేస్తున్నాను. మా పాప ఇందాకనే అవి కాల్చేసి వెళ్ళిపోయింది. నేను దాన్ని చేశాను. ఇంకా మా పాప కాల్చి వెళ్ళిపోయింది. నేను ఇంకా కర్రీ చేస్తున్నాను. పక్కన అన్నం కూడా చేసేసాను. ఇంకా కర్రీ ఇంకా వేడివేడిగా ఉంటే బాగా తింటారు ఇష్టంగా. పొద్దున్నైనా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపి ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై కావాలి. ఆలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టుకుందాము. బాగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. మా టేస్ట్కి తగ్గట్టు మేము వేసుకుంటాం. మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాము. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా ఇందాక వేసాను కదా, అది సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేస్తాను. ఇది వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు అవసరం లేదు, 1 మినిట్ అలా మూత పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము వేరే ఇంకా నేనేం వేయాలనేది చెప్తాను. అందులో చిన్నగా పప్పు పొడులు అవి ఉంటాయి కదా, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు పొడి అవన్నీ వేస్తాను. బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది మీరు కుర్మా అంటారో ఏమంటారో నాకు తెలీదు. నేను చేసే విధానంలో చెప్తున్నాను. ఇది ధనియాలు, జీలకర్ర అవన్నీ వేయించి పొడి కొట్టుకునే అనమాట. అంటే హోల్ గరం మసాలా ఉంటుంది, ఇది వేరే అన్నమాట. నేను ఒక్కొక్క కూరలో ఒక్కో రకం వేస్తాను. అన్ని పొళ్ళన్నీ నేను ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా వేస్తాను అనేది. కొత్తిమీర అది వేసి ఇంకా
కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇంకా రెడీ అయింది చూడండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఊరికనే చూసి వీడియో వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.